ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో మీరు కని విని ఎరగనటువంటి స్పందన వచ్చింది. స్పందన అంటే ఎటువంటి స్పందన అంటే మీరు ఒక 5 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఫస్ట్ హాఫ్ 12 గంటల వరకు 1 గంట వరకు జనాలు చాలా పల్చగా వచ్చి ఓటేసేవారు. ఇప్పుడు మీరు చూస్తే తెల్లవారి నేను ప్రత్యక్ష సాక్ష్యం, మీరు ప్రత్యక్ష సాక్ష్యం, 7:30 నుంచే అపార్ట్మెంట్లు కానీ ఊర్ల నుంచి కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరూ ప్లాన్డ్గా వచ్చి మార్నింగ్ నుంచే ప్రతి పోలింగ్ బూత్ లో కూడా చాలా జనసందోహం ఎక్కువైపోయింది. ఆ ఒక్క మార్పు చాలు ఓటింగ్ శాతం పెరగడం. అంటే దాని అర్థం ఏంటంటే మాకు తెలిసినంత వరకు వ్యతిరేకత, మంచి గవర్నమెంట్ ఎంచుకోవడం, దానికోసం ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మార్పు అని అడుగుతున్నారు. కాబట్టి ఇది మార్పుకు నాంది. సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా ఓటు హక్కు రాజ్యాంగ చట్ట ప్రకారం ప్రతి ఒక్కరు వినియోగించాలనేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు సార్. దా మార్పు అనుకోవచ్చు కదా. ఏ మార్పు? ప్రతి ఒక్కరు ఓటు హక్కు గురించి ఒక అవేర్నెస్ కలిగించారు కాబట్టి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అనుకోవచ్చు కదా. మీరు అన్నారు కదా, లాస్ట్ టైం చాలా మంది ఊర్లో ఉండిపోయిన వాళ్ళు నాకు తెలిసి 20% వచ్చి ఉంటారు. ఒకసారి ఈసారి వెరిఫై చేసుకోండి. మాక్సిమం ప్లాన్ చేసుకొని 70 నుంచి 80% వరకు నిన్న వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇదే అని కాదు. రెండోది ఏంటంటే నా ఓటు నా నాయకుడికి ఇవ్వాలి, మా ఓటు నా నాయకుడికి ఇవ్వాలి. అలాగే కొన్ని ఆఫీసుల్లో మేము ఊరు వెళ్ళాలి, మా నాయకుడికి ఓటు వేయాలి, మేము కంపల్సరీ సెలవు ఇవ్వండి, లేదా మేము వెళ్ళి స్వచ్ఛందంగా ఓటేస్తాం వచ్చిన వాళ్ళు అని చెప్పి. ఇదే మార్పుకి మీరు అంటున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఎస్, ఎన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది? ప్రతి 5 సంవత్సరాలకి చెప్తారు, అన్ని స్టేట్లకి చెప్తారు. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం స్వచ్ఛందంగా వాళ్ళ అంతటా వచ్చి మా నాయకుడికి మా ఓటు ఇవ్వాలని చెప్పి. ఓటింగ్ పోలింగ్ ఇప్పుడు పెరగడానికి జనాల్లో అంటే ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారంటారా? అది జనాలు డిసైడ్ చేస్తారు. అది జనాలు డిసైడ్. ఏది జనాలకు సంక్షేమం అందరికన్నా, నాయకుల కన్నా అందరికన్నా తెలివైన వాళ్ళు జనాలు. ఏ గవర్నమెంట్ తీసుకురావాలి, సంక్షేమం ఉందా, కరెంటు బిల్లులు పెరిగినాయా, ఇంటి పన్నులు పెరిగినాయా, మనం బతకగలమా, నిత్యావసర వస్తువులు పెరిగినాయా లేదా అన్న జనాలు చూశారు. దాని ప్రకారం గవర్నమెంట్ ఎంచుకుంటారు సార్. మీరు నేను ఎవరో చెప్పలేము. ఓకే, నాకేంటనంటే స్వచ్ఛందంగా వచ్చి దే వాంట్ టు గివ్ ద ఓట్. డెఫినెట్గా నా అంచనా ప్రకారం అయితే ఓటింగ్ శాతం అయితే చాలా బాగా పెరిగిద్ది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? లోపల ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి సార్, అంతా బాగానే ఉంది. సిస్టమ్ ఫాలో అవుతున్నారు. అక్కడక్కడ ఎవరు 100% ఇవ్వలేం. అక్కడక్కడ చిన్న చిన్నవి హెచ్చుతగ్గులు ఉన్నాయి. అంటే అర్లీ మార్నింగ్ కాబట్టి నేను అన్నట్టు పోలింగ్ కి ఒకేసారి ఎక్కువ మంది వచ్చారు మార్నింగ్. సో అడ్జస్ట్మెంట్ అయ్యి అన్ని లైన్అప్ చేసుకుంటున్నారు. పోలింగ్ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా సాఫీగా జరుగుతుంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఎంఈపీలో అందరు కూడా చాలా క్లాస్ పీపుల్ ఉంటారండి. వీళ్ళు ఓట్లు వేయడానికి కూడా బయటకు రాని పరిస్థితుల్లో ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉంది ఈ సంవత్సరం? నేను చూసిన వరకు క్లాస్ పీపుల్ మార్నింగే, అంటే ఈ మార్నింగ్ వాకులు వచ్చిన వాళ్ళు ఆ టైంకి ఓటు వేయడానికి 25% మంది కదిలి వచ్చారండి అపార్ట్మెంట్ నుంచి. కొంచెం మన వాతావరణం కూడా సహకరించలేదు. ఈ రోజు కొంచెం ఎండగా ఉంది. ఓటింగ్ కూడా, క్లాస్ పీపుల్ ఓటింగ్ కూడా డెఫినెట్ గా ఓటింగ్ వస్తారు. దయచేసి రమ్మని నేను సమన్వయంగా కోరుతున్నాను అందరూ. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.